హలో అండి. అందరు బాగున్నారా? మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తా ఉంటే గనక నా పేరు స్వప్న. మేము లాస్ ఏంజల్స్‌లో ఉంటామనమాట. అంటే అక్కడికి దగ్గరలో ఉంటాము. యాక్చువల్ ప్లేస్ అయితే ఆరెంజ్ కౌంటీ అంటారనమాట. ఆహ్, మీకు ఈ ప్రాజెక్ట్ ఇది యాక్చువల్‌గా 5 డే ప్రాజెక్ట్ అని. నేను ఆ వర్క్ నుంచి ఒక 3 డేస్ లీవ్ తీసుకొని, వీకెండ్ 2 డేస్ కూడా వాడుకొని 5 రోజులు ప్రాజెక్ట్ అన్నట్టుగా పెండింగ్ ఉన్న పనులు, కొంచెం గార్డెన్ సెంటర్స్ విజిట్ చేసి కొన్ని మొక్కలు కొనుక్కురావడం, ఈ పనులన్నీ చేస్తా ఉన్నాననమాట. సో, ఇంకా ఈరోజు అంటే ఈ వీడియో వచ్చి 5థ్ డే అనమాట. ఇంకా అయిపోయింది. ఓవరాల్ అయితే ప్రొడక్టివ్ ప్రాజెక్ట్ అని చెప్పాలండి. ఈ మల్చి పనైతే ఇది చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా చేయకపోతే ఇంకొన్ని రోజులు పోస్ట్‌పోన్ చేసేదాన్నేమో. బట్ ఇది ఇనిషియేట్ చేయడం అనేది కొంచెం హ్యాపీగా అనిపించిందనమాట. ఇంగా కష్టం అనిపించింది బాగా. ఆ పక్క సైడ్ యార్డ్‌లో మీరు గుర్తుందో లేదో 2 పెద్ద కాటన్ డబ్బాలు నిండా ఏసి పెట్టా కదా! చూపిచ్చాను కదా మీకు మల్చ్. అది లాస్ట్ ఇయర్ ఫ్రీ మల్చ్ అని ఆహ్, ఈ మల్చ్ డ్రాప్ వాళ్ళుంటారన్నమాట. ఆర్బోరిస్ట్ అంటారు లోకల్‌గా. వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీగా తెచ్చుకున్న మల్చ్ అనమాట. మీరు గార్డెన్‌లో వీడియోస్ చూసేటప్పుడు అక్కడంతా పైన్ స్టాక్ కనిపిస్తుంది కదా! ఆ మల్చ్ అంతా కూడా ఫ్రీగా వచ్చిందనమాట. చాలా మటుకు నేనే బ్యాక్ యార్డ్‌లో అదంతా చేశా. ఇంకా ఫ్రంట్ యార్డ్‌లో కొంచెము ఇంకా దాంట్లో పెద్ద పెద్ద మొద్దులు అవన్నీ వస్తే అవన్నీ క్లియర్ చేయడానికి మా వారు పిల్లలు కూడా హెల్ప్ చేశారనమాట. ఇంక అది చాలా మటుకు పాడేసాము. ఇంకా కొంచెం మాత్రం ఒక చిన్నవి కాదులే, కొంచెం మీడియం సైజు కాటన్ డబ్బాలో ఏసి పెట్టా అనమాట. ఉండనీలే మళ్ళీ నెక్స్ట్ ఇయరో, ఆ నెక్స్ట్ ఇయరో ఇప్పుడేసిన మలిచిపోతే లేదా ఎక్స్టెండ్ చేస్తే గార్డెన్ వాడుకోవచ్చని ఉంచా. ఆ ఉంచి చాలా మంచి పని చేశానండి. ఇంగా కష్టమైతే అనిపిచ్చింది గానీ, అదంతా తెచ్చి ఇక్కడ పోయడము. తెచ్చి పోసిన తర్వాత చూస్తే, అబ్బా! ఇంతేనా ఉంది, ఇంకా కొంచెం ఉంటే బావుండేదని అనిపిచ్చింది. అవి కాటన్ డబ్బాలో పెట్టడం వల్ల ఏమైందంటే, వర్షాలు బాగా పడినియి కదా! ఆ మధ్యలో హోల్ ఉంటది గదా! ఇక్కడనమాట. ఇక్కడ ఒక డోర్ ఉంది. మీరు ఇంతకుముందు గమనించలేదనుకుంటా. ఈ సైడ్ యార్డ్‌లో ఈ పక్క ఒక చెక్క డోర్ ఉంటది. అది ఆమె మా పక్కింటామనమాట. ఆహ్, ఆమె ఇంటి ఎనకాల ఎక్కువ సిమెంట్‌లే, కొన్ని ప్లమేరియాస్ ఉన్నాయి. ఆమె ఇచ్చిన 2 ప్లమేరియాసే మన బ్యాక్ యార్డ్‌లో ఉన్నాయన్నమాట, పెరుగుతున్నాయి. అవి రీప్లాంట్ చేశా ఈ మధ్యనే. ఆ వీడియో పెడతాను రేపెప్పుడన్నా. సో, ఈ డోర్‌లో నుంచి వచ్చి ఇక్కడున్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! సో, ఆ వానలు పడినప్పుడంతా ఈ కాటన్ డబ్బా మధ్యలో హోల్ ఉంటది గదా! ఆ హోల్‌లోంచి నీళ్ళంతా లోపలికెళ్ళిపోయి, అక్కడ ఇంకా వెట్టిగా ఉండి అక్కడ కొంచెం కుళ్ళినట్టయ్యి మంచిగా కంపోస్ట్ వాసన వచ్చేస్తుందనమాట. ఇంగా వర్షం పడని కార్నర్స్ ఉంటాయి గదా! 4 కార్నర్స్. ఆ కార్నర్స్‌లోనేమో డ్రైగా మలిచి అట్లాగే ఉండిపోయిందనమాట. ఆహ్, హ్మ్. యాక్చువల్‌గా అయితే సెకండ్ డబ్బా దగ్గరొచ్చేసరికి నాకు ఒక ట్రిక్ అర్థమైంది. అది ఈజీ అయింది. ఫస్ట్ డబ్బా చాలా కష్టమైందనమాట. ఇది లేపేసుండాలి. లేపి కాటు మొత్తం తీసేసుంటే నాకు ఈజీగా కింద నుంచి షవల్‌తో తీసేది ఈజీ అయ్యేదనమాట. ఆ పని చేశా సెకండ్ దానికి. సో, ఇందులో సగం అయిపోయిన తర్వాత ఐడియా వచ్చిందనమాట. రాదేమోలే, ఇంత నిండుగా ఉంది గదా మల్చు, డబ్బా లాగినా గూడా పైకి రాదులే అన్న అజంప్షన్‌లో ఉన్నా. ఇంగ దీంట్లో సగమంతా క్లియర్ చేశా అనమాట. అది బాగా బిగుసుకుపోయింది గదా! దాదాపు సంవత్సరం అయింది దాంట్లో పోసి కూడా. వానలు పడి లోపలికి బిగుసుకుపోయింది. ఆ పెద్ద షవల్‌తో రాట్లేదు. చిన్న షవల్ తీసుకొని దాన్ని అటు కదిలిచ్చుకుంటూ, మళ్ళీ పెద్ద షవల్‌తోటి ఎత్తి దీంట్లో పోసుకుంటూ తీయాల్సొచ్చిందనమాట. ఆహ్, మంచి యాక్టివిటీ అయిందిలే గానీ, అంత ఈజీ జాబ్ ఏం కాదనమాట. ఫస్ట్ దానికైతే చాలా కష్టమే అయింది. కానీ ఇంత చేస్తే గూడా పెద్దగా ఇంతేనా ఉంది అన్నట్టు అనిపిచ్చిందనమాట నాకు. కొత్తగా లాన్ తీసేసి ఎక్స్‌టెండ్ చేసిన గార్డెన్ ఉంది గదా! దాని వరకు సరిపోయేలాగుందంతే. అది గూడా దాని వరకు గూడా అంటే దాంట్లో టైల్స్‌కి కాకుండా ఓన్లీ గార్డెన్‌కి, మొక్కలకి వాడాలనుకున్న ప్లేస్ ఉంది గదా! ఆ ప్లేస్‌లో మాత్రమే సరిపోతుంది. ఇంగా ఆల్రెడీ మల్చున్న ఏరియాస్‌లో కొన్ని దగ్గర మల్చంతా పోయి మట్టి తవ్వినప్పుడంతా మట్టి బయటొచ్చింది గదా! అక్కడ గూడా వాడదామని అనుకున్నా గానీ, సరిపోయేలాగా లేదనమాట. సో, ఒక 2 వీల్ బారోస్ అంతా ఇక్కడ పోసా. ఈ మునగ చెట్టు సైడ్ పోసి, ఇంగ మిగిలిందంతా అక్కడ మధ్యలో కొత్తగా లాన్ తీసిన ప్లేసు, మనము సాల్వియాను, వంకాయ మొక్కలు, కొన్ని ఆనియన్స్ ఉన్నాయి గదా! ఆ ఏరియాలో ఏసాననమాట. అక్కడ ఆల్రెడీ సన్న సన్న విత్తనాలున్నట్టున్నాయి. ఆ గడ్డి విత్తనాలు సన్న సన్న మొక్కొచ్చి మళ్ళా వి మిగిలిపోయిన వేర్ల దగ్గర నుంచి ఆ వేర్లు గూడా మొలకలు రావడం మొదలెట్టాయనమాట. సో, నేను కొంచెం తొందరగా మల్చి స్ప్రెడ్ చేస్తేనే నాకు అవి కొంచెం అంటే గడ్డి కొంచెం కంట్రోల్‌లో ఉంటదనమాట. ఆల్రెడీ రోజు పైకి కనిపించినట్టు ఆ షవల్‌తో లాగి పారేస్తానే ఉన్నా. కానీ సన్న సన్న మొక్కుంది గదా! విత్తనాల నుంచొచ్చేది. అవి కొంచెం కంట్రోల్‌లో ఉండాలంటే ఈ మల్చేయాలనమాట.
చూసారా ఈ మధ్యలో నీళ్ళు పడిన ఏరియా ఉంది కదా, అక్కడ మంచి కాంపోస్ట్ వాసన వస్తుందండి. అక్కడ ఆల్రెడీ కాంపోస్ట్ కింద అయిందనమాట చాలా మటుకు. ఇంకా సైడ్లో ఉన్నది అంత డ్రైగా అట్లే ఉందనమాట. కానీ లాస్ట్ ఇయర్ వేసింది చూసారా, ఆల్మోస్ట్ ఒక 35-40% కాంపోస్ట్ అయిపోయినట్టుందనమాట. లాస్ట్ ఇయర్ వేసింది ఆల్రెడీ థిక్గా వేసిన దగ్గర అయితే కుళ్ళి గ్రౌండ్లో ఉన్నింది ఆల్రెడీ కాంపోస్ట్ కింద అయిందనమాట. చూసారా ఇది లేపేసి ఉండాల్సి, ఇనీషియల్గానే లేపు ఉండాల్సింది. ఇంకా సగం అంతా తీసిన తర్వాత అప్పుడు తీద్దాం అనిపించింది. ఇప్పుడు ఇట్లుంటే ఏమైందంటే షావల్తో తీయడం ఈజీ అయిందనమాట. సో ఇంకా సెకండ్ కార్ట్ దగ్గరకు వచ్చేసరికి ఆ పక్క డబ్బా ఉంది కదా, దానికి వచ్చేసరికి ఫస్టే లేపేసా. దీనిలో నేర్చుకున్న లెసన్ నాకు దాంట్లో ఉపయోగపడింది అనమాట. సో అదనమాట, కొంచెం కష్టమైతే అయింది కానీ మల్చి చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అబ్బాయి ఇంకా 2 డబ్బాలు ఉంటే బాగుండేదే. ఇదంతా కూడా అంతే మంచిగా ఆల్రెడీ అంటే గడ్డి తీసిన ప్లేస్లోనే కాకుండా ఆల్రెడీ మల్చున్న ప్లేస్లో కూడా పోయిన ప్యాచెస్ ఉంటే అక్కడ కూడా కొంచెం వాడుకొని ఉందును కదా అని అనిపించింది. కానీ ఇంతే కదా ఉంది, ఇంకా మనం దాన్ని ఇంకా ఎక్స్ట్రా చేయలేం కాబట్టి ఇప్పుడు సరేలే అసలు లేని దానికంటే ఇదన్నా బెటర్ కదా. ఇప్పుడు ఇది అసలు లేకుండా ఉంటే కనుక అక్కడ నాకు భలే ఇబ్బంది అయ్యేదన్నమాట. ఇంక ఇది వేసేస్తే అక్కడ ఇంకొక 2 సంవత్సరాల వరకు పర్వాలేదు, గార్డెన్లో మల్చి అదంతా బాగుంటుంది. ఇంకా తర్వాత చూద్దాము. మళ్ళీ ఇంకొక ట్రక్ అంటే అంత ఇంట్లో ఒప్పుకోరు. లాస్ట్ టైము తోలిచ్చింది చాలా కష్టమైందనమాట. ట్రక్ అంతా పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ మల్చి అంతా ఉంది కాబట్టి. ఇంకప్పుడు ఏం చేయాలి, ఏమన్నా తక్కువగా ఏమన్నా కొనుక్కొచ్చి వేయాలా అనేది అప్పుడు ఆలోచించాలి. సో నిన్న మొత్తం అంతా మోస్ట్లీ వాటర్ పట్టడము, కొన్ని వీడ్స్ తీయడము కాకుండా ఈ మల్చి మీదనే అయిపోయిందనమాట పని. అండ్ దెన్ ఇంకా సాయంత్రము మాకు ట్యూస్డే రిహార్సల్స్ ఉంటాయన్నమాట. ఇంతకుముందు కూడా మెన్షన్ చేసా, చర్చ్లో రిహార్సల్స్ అనమాట, సండే పాడడానికి. అక్కడికి వెళ్ళి ఇంకా దాంతో నా 5 డే పీటీ అయిపోయిందనమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ చేస్తున్న ఆడియో కాబట్టి ఈరోజు ఇంకా వర్కింగ్ డే స్టార్ట్ అయిపోయింది. ఓవరాల్గా మంచి ప్రొడక్టివ్ అని చెప్పాలి. చూసారా ఇది అయిపోయి ఇంక ఇక్కడంతా మరక అనమాట. దీనిలాగా సరే పోతుందిలే, నీళ్ళు కొట్టేస్తే వర్షాలకి కూడా పోతుంది. ఇంకా సెకండ్ కార్ట్ వచ్చేసరికి ఆ సెకండ్ది డబ్బా అట్లే పైకి లేపేసి ఇంక అప్పుడు అడుగున ఇగో పైనదేమో చేత్తోటే ఇట్లా మంచి అంటే షేప్లో ఉంది కదా, అది అట్లే వచ్చేస్తుంది అనమాట. అదంతా తీసేసి ఇంకా సగం అయిన తర్వాత అడుగు నుంచి షావల్తోటి లేపేసి మొత్తం క్లియర్ చేశాను అనమాట. ఎక్కువ మటుకు ఇక్కడే పోసా, ఇంకా దాన్ని స్ప్రెడ్ చేయాలి. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ చేస్తా. ఇంకా బీర, సొర, కాకర ఇవి ఆల్రెడీ పెద్దవైపోతున్నాయండి కుండీల్లో, వాటిని నాటాలి. ట్రెల్లస్లో అయితే ఇంకా రెడీ కాలేదులే కానీ నాటేసి కప్స్ పెడతా. ఆల్రెడీ ఒకటి నాటి కప్ పెడితే అది బాగానే పెరుగుతుందనమాట, స్లగ్స్ ఇబ్బంది లేకుండానే. ఫాలో అవ్వండి ఛానల్, యూస్ఫుల్ టిప్స్ అంతా చెప్తా ఉంటాను మీకు. ఇంకా గార్డెనింగ్ వీడియోస్ అవి చూస్తూ ఉండే పని అయితే కనుక నేను ఇక్కడ యూఎస్ఏలో పండే వెజిటబుల్స్, కూల్ సీజన్ క్రాప్స్తో పాటు మన అన్ని కూరగాయలు అనమాట, పచ్చిమిరపకాయలు అట్లాంటివి, బీరాసొర అట్లాంటి కాకర అవన్నీ పండిస్తానమాట. సో చూసారా ఇది మల్చ్ ప్రాజెక్ట్ ఫినిష్ అయింది. ఇంకా ఈవినింగ్ చెప్పినట్టు రిహార్సల్స్కి వెళ్ళి అక్కడ అయిపోయిందనమాట. అదండి నా పీటీఓ. థ్యాంక్ యూ నాతో మీరు ఉన్నందుకు. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.